ఇప్పుడు నిన్న గురవయ్య అనేవాడు వీడియోపల్లిలో అతని భార్య అతని అత్త ఇద్దరు బావమద్దులు మొదటి రోజు గురవయ్య అమ్మని కొట్టారు, బట్టలు ఇప్పేసేసి రోడ్డు మీద కూర్చోబెట్టారు కొట్టి. గురవయ్య తల్లిని రెండో రోజు తండ్రిని కొట్టారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ కూడా మీకు చదివినిపిస్తా. నన్ను ఎన్ని గంటలకి, సాయంత్రం 7 గంటలకి ఎట్ట కొట్టాడు, ఎవరెవరు కొట్టారో వాళ్ళ నాయన ఇచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్స్ హాస్పిటల్కి చూపించుకునే వాళ్ళ తల్లి ఆ దెబ్బలతో కూడా చూపించింది. నిన్న నువ్వు స్టేషన్కి పోయి ఆయన ఏదో ముందు దాగే ప్రయత్నం చేశానని చెప్తే సిఐ కొట్టాడంటావు. సిఐ టచ్ కూడా చేయలే. ప్రతిరోజు పోలీసులు బెదిరిస్తున్నావు. నువ్వు కండిషన్ బెయిల్ మీద ఉన్నావు. నువ్వు కూసే కూతులేంటి? ఆఖరణ శివాలయం దిగిపోయి శివుడికి శటకోపం నేను పెట్టాను, ₹1,00,00,000 నేను 48 సెంట్లు అమ్ముకున్నానని కూసావు. ఏమైంది? టోటల్గా ఆ టెంపుల్ కమిటీ నీ బండారం బయటపెట్టింది. ఆ 48 సెంట్లు ఏ విధంగా, దేనికి టెంపుల్లో ఉండే 15 సెంట్లు, హైవేలో కలిసిపోయిన 5 సెంట్లు, హైవేకి టెంపుల్కి మధ్య ఉండే 8 సెంట్లు, అదొక 8 సెంట్లు, ఈ మట్టి రోడ్లో ఉండే 15 సెంట్లు అన్నీ చూపించారు వాళ్ళు. అక్కడ ఆ పక్కనుండే టెంపుల్కి ఇచ్చిన 2 సెంట్లు చూపించినారు. మళ్ళీ తిరిగి 3 సెంట్లు ఇచ్చి 40 లక్షలు టెంపుల్కి ఇచ్చి సిమెంట్ రోడ్ వేశారని నీ బతుకు బయట పెట్టారు. నువ్వు పోయి సంతపేటలో భజన చేస్తావు నా మీద. ఇటువంటి మనుషులు రాజకీయాల్లో ఎప్పుడన్నా పుట్టారా అంట. నేను అప్పుడు చెప్పుకోవాల్సి వచ్చింది. అరే 2 హై స్కూల్స్, ఒక హాస్పిటల్, ఒక ఎస్సీ కాలనీ, ఒక ఎస్టీ కాలనీ, 14.5 ఎకరా మా కుటుంబం ఇచ్చిందయా. ఈరోజు కాస్ట్ 70 లక్షలు, 14.5 acres శివుడి భూమి నేను అమ్ముకుంటారా అని చెప్పుకోవాల్సి వచ్చింది. నీ కూతలు ఒక దుర్మార్గమైన బతుకుని ఇది. 1000 కోట్లు అన్నావు, ఎక్కడ చూపించావు? ఈరోజు కోర్టులో నా మీద, నా కొడుకు, నా భార్య మీద సింగపూర్, మలేషియా, హాంకాంగ్, బ్యాంకాక్లో డాక్యుమెంట్స్ నువ్వు పెడితే, నేను కేసు పెడితే పారిపోయి సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్నాడు నువ్వు. ఇప్పుడు ఏం కౌంటర్ ఫైల్ చేసావు? ఎమ్మెల్యే కోర్టులో ఏం ఫైల్ చేసావు? నాకు తెలీదు. ఎవరో చెప్తే సిగ్గున్న బతుకు అనేది. నువ్వు ఒక PhD వంకాయ పులుసు, దేనికి నీ చదువు? నువ్వు పెట్టి డాక్యుమెంట్స్ పెట్టి ప్రజలకు ముందు ఒక ఎమ్మెల్యేగా డాక్యుమెంట్స్ పెట్టి ఈరోజు పారిపోయినావు. నువ్వు కోర్టుకి ఏం ఫైల్ చేసావు? వాడు ఎవడో పెడితే నమ్మాడంట. సిగ్గుండబడలే? ప్రతిరోజు మానసికంగా హింసిస్తున్నావా నువ్వు మమ్మల్ని? రోజు నువ్వు బురద చల్లితే మేము కడుక్కోవన్నా? నీ బతుకేంది? 1, 2